సూపర్ స్టార్ మహేష్ బాబు మీద చిన్న స్టేట్మెంట్ రాంగ్ గా ఎవరిచ్చినా వాళ్ళకి సూపర్ స్టార్ ఫ్యాన్స్ గట్టిగా ఇచ్చి పడేస్తారు. గతంలో ఒక తమిళ స్టాండప్ కమెడియన్ ఇలానే ఓవర్ యాక్షన్ చేస్తే సోషల్ మీడియాలో చుక్కలు చూపించారు మహేష్ బాబు ఫ్యాన్స్. ఇలా చాలా మందికి అయింది కాబట్టి సూపర్ స్టార్ ఫ్యాన్స్ తో ఎవ్వరూ పెట్టుకోరు. అలాంటిది ఏకంగా వారణాసి మీదే పంచులేసి పెద్ద తేనె తుట్టనే కదిపాడు దర్శకుడు. తనే కాదు, తన మొత్తం సినిమా టీం భారీ వివాదానికి వెల్కమ్ చెప్పింది. కొరివితో తల గోక్కునే పిచ్చి ప్రయత్నం చేసింది. గ్లిమ్స్ తప్ప ఇంకా టీజర్ కూడా రాని ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ మీద అప్పుడే కామెంట్స్, ట్రోలింగ్ అది కూడా సినిమాలో చేశారా? ఆ సందర్భంగా అకారణంగా వారణాసి మూవీని ఎవరు టార్గెట్ చేశారు? ఎందుకు టార్గెట్ చేశారు? ఫ్యాన్స్ వార్ పరిస్థితి ఏంటి? టేక్ ఎ లుక్. సూపర్ స్టార్ మహేష్ బాబు, ప్రియాంక చోప్రా కాంబినేషన్లో రాజమౌళి తీస్తున్న మూవీ వారణాసి. కేవలం ఈ మూవీ ఎలా ఉంటుంది అనటానికి ఫిలిం టీం వదిలిన కాన్సెప్ట్ గ్లిమ్స్ మాత్రమే అందరికీ తెలుసు. అది తప్ప టీజర్ కానీ ట్రైలర్ కానీ రాలేదు. ఆ కాన్సెప్ట్ వీడియోలో కూడా క్రీస్తు పూర్వం, త్రేతాయుగం, టైం ట్రావెల్, రామాయణ ఘట్టం లాంటివి ఉన్నట్టు కనిపించింది. అంతేకాని అసలు కథేంటి, హీరో ఏం చేస్తాడు, ఇవేవీ తెలిసేందుకు ట్రైలర్ రాలేదు. కాబట్టి పుస్తకం చదవకముందే అది బాలేదన్నట్టు వారణాసి మీద కమెంట్స్ చేసే సాహసం ఎవరూ చేయరు. విచిత్రం ఏంటంటే సూపర్ స్టార్ ఫ్యాన్స్ని ఎవరూ అంత ఈజీగా కెలికిన సందర్భాలు తక్కువ. అలా చేస్తే వాళ్ళ ట్రోలింగ్ దాడి ఎలా ఉంటుందో తమిళ స్టాండప్ కమెడియన్లకు బాగా తెలుసు. అలాంటిది ఏకంగా విశ్వక్సేన్ సినిమా ఇప్పుడు వారణాసిని టార్గెట్ చేస్తున్నట్లు, ట్రోల్ చేసి కించపరుస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. కారణం ఫంకీ మూవీలో ఉన్న సీన్. విచిత్రం ఏంటంటే ఫంకీ మూవీకి పబ్లిక్ టాక్ వీక్ అయింది. రివ్యూలు కూడా నెగిటివ్గానే వస్తున్నాయి. మ్యాటర్ లేని మూవీలో కొన్ని కామెడీ పంచ్ డైలాగ్స్ తప్ప ఇంకేం లేదని రివ్యూల్లానే పబ్లిక్ టాక్ షాక్ ఇస్తోంది. కాబట్టి రివ్యూల కంటే, సినిమాలో కంటెంట్ కంటే ఇప్పుడు వారణాసిని తక్కువ చేసేలా పెట్టిన సీన్ వల్లే వివాదం పెరుగుతోంది. ఆ వివాదమే ఫంకీ సౌండ్కి వరల్డ్ వైడ్గా రీసౌండ్ వచ్చేలా చేస్తుంది. లేదంటే కథ ఉందా లేదా అన్నట్టున్న సినిమాలు కామెడీ సీన్లతో నింపేస్తే అన్ని జాతిరత్నాలు కావనే రివ్యూలు షాకిస్తున్నాయి. డైరెక్టర్ అవ్వాలనుకునే హీరో ప్రొడ్యూసర్ కూతురితో ప్రేమలో పడతాడు. ఇంతకీ సినిమా తీస్తాడా, రిలీజ్ అవుతుందా అనే కంటే హీరో పాత్రలో డైరెక్ట్గా ఏం కథ రాసుకున్నాడో కానీ అనుదీప్ మాత్రం పంచ్ డైలాగ్స్తో చుట్టేసిన చుట్టలాంటి సినిమా రెడీ చేశాడని అంటున్నారు. పాటల్లో రామ్ మిరియాల సాంగ్ తప్ప మరి ఏదీ పేరలేదు. ఆర్ఆర్లో దమ్ము లేదు. హీరో పాత్రల్లో క్లారిటీ లేదు. హీరోయిన్ ఒక పాటలో చేసిన డ్యాన్స్కి విలువే లేదు. అన్నింటికీ మించి ఘోరమనలేం కానీ జాతిరత్నాలు వర్కౌట్ అయిందని అన్నీ అలాంటి వీక్ కథలతో కామెడీ చేస్తే ట్రాజిడీనే మిగులుతుంది. మొత్తానికి కామెడీ కిక్కిచ్చే ప్రయత్నం బెడిసికొట్టింది. ఏది ఏమైనా హిట్ టాక్తో జనాలకి వెళ్ళాల్సిన ఫంకీ వివాదంతో సోషల్ మీడియాలో దుమ్ము దులుపుతుంది. ఇంతకీ వివాదం ఏంటంటే ఫంకీ మూవీలో కథ ఎలా ఉండాలనే విషయంలో దిల్ రాజు చెప్పే డైలాగ్. కథకి సంబంధం ఉన్నా లేకున్నా మైథాలజీని యాడ్ చేసి కథని వండాలి. త్రేతాయుగాలు, ద్వాపర యుగాలు, ఇలా క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం లాంటివి యాడ్ చేసి స్క్రిప్ట్ రెడీ చేసి ఆడియన్స్ని కన్ఫ్యూజ్ చేయాలి. ఇలాంటి మీనింగ్ వచ్చే దిల్ రాజు డైలాగ్ వివాదంగా మారింది. ఇది వారణాసి సినిమా మీద వేస్తున్న సెటైర్ అంటున్నారు. ఇప్పుడు రాబోయే సినిమాలు, వస్తున్న సినిమాల్లో ఈ డైలాగ్కి పర్ఫెక్ట్గా సింక్ అయ్యేది వారణాసినే. అలాంటి పాన్ వరల్డ్ మూవీ మీద, ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ మీద లూజ్ టాక్ చేస్తారా అంటున్నారు ఫ్యాన్స్. ఈ విషయంలో సూపర్ స్టార్తో విశ్వక్సేన్ పెట్టుకున్నాడంటున్నారు. తనకి డైరెక్ట్గా సంబంధం ఉందా లేదా అటుంచితే ఫంకీ పబ్లిక్ టాక్తో కంటే వివాదంతో వైరల్ అవుతుందనే టాకే షాకిస్తోంది.